ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు క్యూపీఎఫ్పి క్వాలిఫైడ్ పర్సన్ ఫినాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం. సార్ రాజేశ్వర్ రెడ్డి గారు నమస్తే. సార్ నమస్తే అండి. సార్ రాజేశ్వర్ రెడ్డి గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే ముందు చాలామంది నెట్ అసెట్ వాల్యూ చెక్ చేసుకుంటుంటారు. అంటే నెట్ అసెట్ వాల్యూ తక్కువ ఉందా ఎక్కువ ఉందా అంటూ కూడా ప్రతి ఒక్కరూ అనాలిసిస్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే ముందు నెట్ అసెట్ వాల్యూ తక్కువ ఉండే ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటరా, లేదంటే ఎక్కువ ఉండే ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అంటారా? యా, నెట్ అసెట్ వాల్యూ అండి, అంటే ఎన్ఏవి, నావ్ అంటాం. సో కొత్త ఇన్వెస్టర్స్ అయినా సరే, పాత ఇన్వెస్టర్స్ అయినా సరే, జనరల్గా మ్యూచువల్ ఫండ్లోకి ఎందుకు ఇన్వెస్ట్మెంట్స్ ఫ్లో పెరుగుతుంది అని అంటే బికాస్ ఆఫ్ ద రిటర్న్స్. బట్ ఈ రిటర్న్స్కి వెళ్ళే ముందు పర్టికులర్గా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు నంబర్ ఆఫ్ యూనిట్స్ అనేవి మనకు అలొకేట్ అవుతున్నాయి. సో ఎన్ని యూనిట్స్ అలొకేట్ అవుతున్నాయి అని అంటే ఆ నావ్ని బట్టి. సే ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ ఎన్ఏవి ఉంటే మనం ఒక 10,000 ఇన్వెస్ట్ చేస్తే ఆ 10,000 డివైడెడ్ బై 10 ఆ 1000 యూనిట్స్ మన పేరు మీద ఉంటాయి. సో ఈ నావ్ అనేది ఏంటి, అసలు ఈ నావ్ ఎలా వస్తుంది, నావ్ తక్కువ ఉంటే బెటరా ఎక్కువ ఉంటే బెటరా, ఇవి చాలా మందిలో కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి. మనము దేర్ ఆర్ సర్టన్ మిత్స్ అంటే అపోహలు అంటాం చూడండి, కొన్ని అపోహలు. సో ఏంటవి అని అంటే మీరు అన్నట్టు తక్కువ ఉంటే బెటరా ఎక్కువ ఉంటే బెటరా. కొంతమంది ఏమనుకుంటారంటే ఎన్ఏవి తక్కువ ఉంటే బెటర్, ఇంకొంతమంది ఎన్ఏవి ఎక్కువ ఉంటే బెటర్. ఇట్లా రకరకాల థాట్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఏవి అంటే ఏంటి అని అంటే ఒక ఫండ్లో, ఒక స్పెసిఫిక్ ఫండ్లో మనం ఎన్ఏవి క్యాలిక్యులేట్ ఎలా చేస్తారు అని అంటే టోటల్ అసెట్స్, ఆ ఫండ్లో ఉన్న టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ లయబిలిటీస్, దాన్ని నంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ యూనిట్స్ అంటే అందులో ఉన్న యూనిట్స్తో డివైడ్ చేస్తారు. అప్పుడు నావ్ వస్తుంది. సో ఈ ఫార్ములా ఏమవుతుంది అని అంటే ఈ ఫార్ములా ప్రకారంగా ఆ పర్టికులర్ ఫండ్ది 10 రూపీసా 12 రూపీసా 20 రూపీసా అనేది ఎన్ఏవి డిసైడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఫార్ములాలో ఏమన్నాను, అసెట్స్ మైనస్ లయబిలిటీస్ అన్నాను. సో అసెట్స్ అంటే ఏంటి, ఒక ఫండ్లో, ఒక స్పెసిఫిక్ ఫండ్లో అసెట్స్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యూచువల్ ఫండ్ ఉంది, ఆ మ్యూచువల్ ఫండ్లో సమ్ ఎక్స్ నెంబర్ ఆఫ్ క్రోర్స్ ఉన్నాయి అనుకుందాం. సో పబ్లిక్ మనీని తీసి పూల్ చేస్తున్నాడు ఫండ్ మేనేజర్. ఈ వచ్చిన మనీతో కొన్ని స్టాక్స్ కొనడమో లేకపోతే బాండ్స్ కొనడమో ఇట్లా చేస్తున్నాడు. అంటే దిస్ ఈస్ ద అసెట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్. సో ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో అసెట్స్ ఏమేమి ఉండొచ్చు అని అనుకుంటే ఫస్ట్ థింగ్ స్టాక్స్, అంటే ఆ వచ్చిన డబ్బులతో ఆ స్టాక్స్ కొంటున్నాడు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది అసెట్. ఆ తర్వాత మనకి డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, లేదు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లోనే కొంచెం డెట్ కాంపోనెంట్ కూడా కొంటుంటాడు. సో డెట్ కాంపోనెంట్ అంటే ఏంటి, గవర్నమెంట్తో కానీ కార్పొరేషన్స్తో కానీ వాళ్ళు ఇష్యూ చేసే లోన్స్, డెట్ కాంపోనెంట్, అవి ఉండొచ్చు. మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండొచ్చు, అంటే AAA రేటెడ్ పేపర్స్, సర్టిఫికేట్, బాండ్స్, ఇవన్నీ. సో ఇట్లాగే కొన్ని రీట్స్, రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, వాటిల్లో కొన్ని కమర్షియల్ బిల్డింగ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ అంటే ఈ పబ్లిక్ మనీ ఏదైతే మనం పూల్ చేసామో దాంతో ఏ అసెట్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాడో దీస్ ఆర్ ఆల్ ది అసెట్స్. లయబిలిటీస్ ఏంటి, ఇప్పుడు ఒక పర్టికులర్ ఎంఎఫ్ నడిచేటప్పుడు వాళ్ళకు మేనేజ్మెంట్ కాస్ట్ అనుకోండి, లేదంటే డే టు డే అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లు అనుకోండి. అదర్వైజ్ ఇప్పుడు ఒక ఫండ్లో ఎవరైనా రిడెంప్షన్ అడుగుతారు, ఆ రిడెంప్షన్ కోసము సపోజ్ రిడెంప్షన్ అడిగారు, ఒక 1-2 డేస్లో రిడెంప్షన్ వెళ్తుంది, మరి అది అక్కడ కనిపించాలి కదా వెళ్ళేది, అది ఒక లయబిలిటీ అవుతుంది. సిమిలర్లీ ఏదైనా పెండింగ్ మనీ ఇవ్వాల్సినవి, అవుట్ స్టాండింగ్స్. సో ఇవన్నీ లయబిలిటీస్. అంటే ఏం చేస్తున్నాడు అక్కడ అంటే ఈ అసెట్స్ని లయబిలిటీస్లో తీసేసి డివైడెడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్, అప్పుడు ఎన్ఏవి వస్తుంది. సో దిస్ ఈస్ ది ప్రైస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్, అనమాట, యూనిట్ పర్ యూనిట్ ప్రైస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. అంటే దీన్ని మనము వేరే అసెట్ క్లాస్తో రిలేట్ చేసుకుంటే రియల్ ఎస్టేట్ ఉంది, మనం కొన్నప్పుడు ఏం చేస్తాము, స్క్వేర్ యార్డ్లో కానీ స్క్వేర్ ఫీట్లో కానీ కొంటుంటాం. గోల్డ్ ఉంది, గ్రామ్స్లో కొంటుంటాం. అదే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉన్నాయి, యూనిట్స్లో కొంటుంటాం.
సో ఆ యూనిట్ ఏంటి అని అంటే ఇక్కడ ఈ యూనిట్. నౌ ఎన్ఏవి అంటే మనకు అర్థమైంది. ఇది ఎలా ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తారు? ఎవ్రీ డే క్యాలిక్యులేట్ అవుతుంది. ఎవ్రీ డే పోస్ట్ మార్కెట్ అవర్స్ ఎన్ఏవి క్యాలిక్యులేషన్ జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? నేను అన్న ఈ అసెట్స్ ఏవైతే అసెట్స్ ఉన్నాయో ఆ డేలో కొన్ని ఫండ్ మేనేజర్ కొనొచ్చు, అమ్మొచ్చు. ఆ పర్టికులర్ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ పెరిగినాయి అనుకోండి, సపోజ్ అసెట్స్ మైనస్ లయబిలిటీస్ అన్న నేను, అసెట్స్ కాంపోనెంట్ పెరిగింది, లయబిలిటీస్ కాంపోనెంట్ పెరగలేదు, ఓకే, డివైడెడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్ అలాగే ఉన్నాయి. అప్పుడు ఏమైంది? ఆ ఫార్ములాలో అసెట్స్ పెరిగినాయి కాబట్టి ఎన్ఏవి కూడా పెరుగుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఎన్ఏవి ఎందుకు పెరుగుతుంది అంటే అక్కడ ఆ పోర్ట్ఫోలియోలో ఉన్న అసెట్స్ పెరిగినాయి కాబట్టి ఎన్ఏవి పెరుగుతుంది. అంటే ఈ అసెట్స్ 10% రిటర్న్ జనరేట్ చేస్తే ఏమీ లయబిలిటీస్ లేవు అంటే ఇక్కడ కూడా 10% రిటర్న్ వస్తుంది. ఓకే, సో ఇది ఓకే. ఇప్పుడు కొన్ని అపోహలు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఏవి క్యాలిక్యులేషన్ తెలిసింది, మరి తక్కువ ఎన్ఏవి ఉన్న ఫండ్లోకి వెళ్తే బెటరా, ఎక్కువ ఫండ్లోకి వెళ్తే బెటరా? కొంతమంది ఏంటంటే జనరల్గా ఇప్పుడు మేము ఎప్పుడైనా ఫండ్స్ రికమెండ్ చేసినప్పుడు క్లయింట్స్ నుంచి కాల్స్ వస్తాయి, ఈ ఎన్ఏవి 500 రూపీస్ ఉందండి, ఇంత ఎన్ఏవిలో ఇన్వెస్ట్ చేస్తే కరెక్టేనా, రిటర్న్స్ వస్తాయా అంటారు. అంటే ఎన్ఏవిని చూసి రిటర్న్స్ వస్తాయా అని అన్నప్పుడు పర్టికులర్గా మనము ఆలోచించాల్సింది ఏంటి అని అంటే ఎన్ఏవి పెరిగితే రిటర్న్ రావట్లేదు, రిటర్న్ వస్తే ఎన్ఏవి పెరుగుతుంది. అంటే ఆ పోర్ట్ఫోలియోలో ఎంత క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయో ఆ క్వాలిటీని బట్టి ఎన్ఏవి చేంజ్ అవుతుంది. దట్ మీన్స్ ఇక్కడ ఏంటంటే ఈ లోవర్ ఎన్ఏవి బెటరా, హయ్యర్ ఎన్ఏవి బెటరా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫండ్లో సే 100 రూపీస్ ఎన్ఏవి ఉంది, ఇంకో ఫండ్లో 200 రూపీస్ ఎన్ఏవి ఉంది. జనరల్గా మనకి ఏమనిపిస్తే సైకలాజికల్ ఫీలింగ్ ఏంటంటే 100ది తక్కువ కదా, సో ఇది ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటుంది, 200ది తక్కువ పెరిగే ఛాన్స్ ఉంటుంది అని ఇది ప్రిఫర్ చేయొచ్చు ఎన్ఏవిని చూసేవాళ్ళు. ఫండ్ సెలెక్షన్ చేసేటప్పుడు ఎన్ఏవి చూస్తుంటారు, యాక్చువల్గా ఎన్ఏవి చూడాల్సిన అవసరం లేదు. ఆ ఫండ్లో పోర్ట్ఫోలియో ఉన్న ఆ అసెట్స్ ఎట్లాంటివి అది చూస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఉంది, ఒక దగ్గర సే 20,000 స్క్వేర్ యార్డ్ ఉంది, ఇంకో దగ్గర 50,000 స్క్వేర్ యార్డ్ ఉంది. ఓకే, 20,000 స్క్వేర్ యార్డ్ దగ్గర ప్రాపర్టీ అంత పొటెన్షియల్ లేదు, 50,000 స్క్వేర్ యార్డ్ దగ్గర ఉన్న ప్రాపర్టీకి మంచి పొటెన్షియల్ ఉంది, ఫ్యూచర్లో ఆ చుట్టుపక్కల అన్ని వస్తున్నాయి, ఇది పెరిగే ఛాన్స్ ఉంది అన్నప్పుడు మనం దేంట్లో ఇన్వెస్ట్ చేస్తాము? 50,000 దాంట్లో చేస్తాం. సో ఆ ఇన్వెస్ట్ చేసేటప్పుడు తక్కువనా ఎక్కువనా అనేది చూడకుండా అందులో ఉన్న క్వాలిటీ ఆఫ్ పోర్ట్ఫోలియోని చూసుకోవాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఒక ఈ మిస్టేక్ జరుగుతుంది జనరల్ గా. అయితే ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, రైట్? ఇప్పుడు ఎన్ఏవి 100 ఉంటేనో 200 ఉంటేనో 500 ఉంటేనే ఇన్ని ఆలోచిస్తున్నాం కదా. ఇప్పుడు ఎన్ఎఫ్ఓ ఉంది, న్యూ ఫండ్ ఆఫర్, రైట్. మరి న్యూ ఫండ్ ఆఫర్ వచ్చినప్పుడు ఎన్ఏవి అనేది కేవలం 10 రూపాయలే ఉంటది కదా. మరి ఏంటి మరి 10 రూపాయలు ఉన్నప్పుడు ఏం చెయ్యాలి, అసలు ఎన్ని రకాల ఆలోచనలు చేయాలంటారు? ఇక్కడ ఈ 10 రూపాయలు ఎన్ఏవి చూసి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫర్, ఐపీఓ ఉంది చూడండి, ఒక స్టాక్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ లో 10 రూపీస్కి వస్తుంది అంటే ఓకే, తక్కువ రేట్కి వస్తుంది, ఇది 10-20 కావచ్చు అని అనుకోవచ్చు. ఎన్ఎఫ్ఓలో 10 రూపీస్ 20 రూపీస్ అవ్వచ్చు కదా అని చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే 100 నుంచి 200 అవ్వడం కష్టం, కానీ 10 నుంచి 100 ఈజీగా అయిపోతుంది కదా అని అనుకుంటారు. కానీ ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎన్ఎఫ్ఓ ఎన్ఏవి 10 రూపీస్, కానీ అందులో ఉన్న పోర్ట్ఫోలియో, అందులో ఉన్న అసెట్స్ ఏం కొత్తవి కావు. అందులో ఉన్న అసెట్స్ ఆల్రెడీ మార్కెట్లో ఉన్న స్టాక్స్నే అక్కడ పెడుతున్నాడు. సో 10 రూపీస్ 100 రూపీస్ ఈజీగా అవుతుంది కదా అని అంటే ఈజీ కాదు. ఎప్పుడు అవుతుంది? 10 రూపీస్ 100% రిటర్న్ ఇస్తే 20 అవుతుంది, 1000% రిటర్న్ ఇస్తే 100 కావాలి. అంటే లాజిక్. ఎన్ఎఫ్ఓలో 10 రూపీస్ ఉంది, వేరే ఎగ్జిస్టింగ్ ఫండ్ లో 100 రూపీస్ ఉంది. ఏమనుకుంటారు, ఈ 10 ఈజీగా 100 అవుతుంది కదా అని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు ఏం చూడకుండా, తక్కువ ఉందలే. అయితే అక్కడ జరిగేది ఏంటంటే ఇందులో 10% రిటర్న్, ఇందులో కూడా 10% రిటర్న్ వచ్చింది అనుకోండి, ఈ 10 కాస్త 11 అవుతుంది, ఈ 100 కాస్త 110 అవుతుంది, అంతే. అంటే బోత్ ద రిటర్న్స్ ఆర్ సేమ్,
కానీ ఓన్లీ ఆ ఎన్ఏవి ఇక్కడ 10-11 అయింది, ఇక్కడ 100-110 అయింది. రైట్. సో అందుకని ఎన్ఎఫ్ఓలో 10 రూపీస్కి వస్తుందని చెప్పి ఇన్వెస్ట్ చేయడం రాంగ్. వెరాస్ అందులో ఉన్న పోర్ట్ఫోలియో చెక్ చేసుకొని బాగుందా, ఇది ఈ ఎన్ఎఫ్ఓ అన్ని రెగ్యులర్ ఎన్ఎఫ్ఓల లాంటిదేనా, కొంచెం ఏదైనా స్పెషాలిటీ ఉందా అనేది చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే బెటర్. ఈవెన్ మన లోవర్ హయ్యర్ ఎన్ఏవి దగ్గర కూడా ఇదే, ఎన్ఏవి తక్కువ ఉంది కదా అని ఇన్వెస్ట్ చేయకూడదు, ఎన్ఏవి ఎక్కువ ఉంది కదా అని అవాయిడ్ చేయకూడదు. రెండిట్లోనూ పోర్ట్ఫోలియో చూసుకొని, పోర్ట్ఫోలియో నచ్చితే ఎన్ఏవితో అసలు సంబంధం లేదు, వీ కెన్ ఇన్వెస్ట్. జనరల్ కామన్ మిత్స్ అండి ఇవి. అంటే డే టు డే కొంతమంది కొత్త ఇన్వెస్టర్స్కి డౌట్స్ ఉంటాయి, పాత ఇన్వెస్టర్స్కి ఇవన్నీ తెలుసు. కొత్త ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో దే హ్యావ్ టు చెక్ ద క్వాలిటీ ఆఫ్ ద పోర్ట్ఫోలియో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర రెడ్డి గారు. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే ముందు నెట్ అసెట్ వాల్యూని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, దానికి సంబంధించి ఎటువంటి ఫార్ములాస్ ఉన్నాయని చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, నమస్తే.